బ్యాగ్ లో ఆల్మోస్ట్ 6-7 lakhs వర్త్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వర్షంలోనే పాపం దీనికి నేను బండి ఎత్తితే వర్షం ఎందుకు పడుతుందో నాకు తెలియట్లేదు, వర్షం పడుతూనే ఉంది. సో ఆ టోల్ దగ్గర ఆపిన తర్వాత మనకైతే కొంచెం కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. గుంతలు 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 గుంతలే అమ్మ, గుంతలే గుంతలే. నేను 150లో వస్తుంటే అన్నగారు క్రాస్ అయిపోతున్నారు రోడ్ని. అమ్మ బాబోయ్. చలో మన బైక్స్కి అయితే సపరేట్గా ఉంటుంది ఫ్రీ టోల్ గేట్. మీరు డబ్బులు కట్టిరండి అమ్మ, నేను బైక్లో వెళ్ళిపోతా. అన్నా చింటూ అన్న, నువ్వు నా బండి దగ్గరకు వచ్చావంటే నేను బాగోదన్నా. చింటన్నా సార్ డేంజర్. కార్తిక్ అయితే ఒకసారి ఫోన్ చేద్దాం. బైక్ వాటర్ వాష్ చేపిస్తున్నావా? ఇక్కడంతా వర్షాలు పడుతుంటే వాటర్ వాష్ అయిందిరా, నా బండి ఫ్రీగా వాటర్ వాష్ అయిపోయింది. వామ్మో ఊరు నేను వీడియో విడరు. డింగ చికా డింగ చికా డింగ చికా డింగ చికా. గైస్ నేను హైదరాబాద్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క చోట నా వర్షం లేకుండా నిందా చెప్పండి మీరు. ఈ వర్షాల్లోనే నేను తోలుతున్నాను. ఏంటిది వానదేవుడా, ఏదయ్యా ఇది అంటే ఎందుకు? వై గాడ్, వై లైక్ దాట్? సో గైస్ నా ముందర ఉన్న కారోడు కుక్కను దొక్కిచ్చేసాడు గైస్. నాకైతే ఇప్పుడు ఫస్ట్ కార్తిక్ రియాక్షన్ అలా ఉందో చూడాలనిపిస్తుంది బండిని చూసిన వెంటనే. 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు. వెల్కమ్ టు విజయవాడ, థ్యాంక్ యూ, వీఆర్ ఇన్ ది విజయవాడ. వరే నన్ను చూసుకోరా రే, కొంచెం ఎక్సైట్మెంట్లో. చాలా బాగుందబ్బా విజయవాడ. విజయవాడకు వస్తుంటే ఏదో మన ప్లేస్కి వచ్చినట్టుంది, ఎందుకో నాకు తెలియడం లేదు. అంటే ఆంధ్ర అనేసి ఇదా లేకపోతే ఏమో తెలియదు కానీ మనది అన్న ఒక సెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎవడు కూడా వచ్చినట్టు మనదే ఇదంతా అన్నట్టుంది. మేబీ ఆంధ్ర వైబ్ కొట్టినట్టుంది నాకు. ఇప్పుడు మళ్ళీ అమ్మ ఓడిన ఆంధ్రాకి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది. కార్తీక్ వచ్చాడు ఎట్టుంది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. ఇప్పుడు మనం అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మన బండిని అయితే కోల్డ్ స్టార్ట్ చేసాము. సో విజయవాడ నుంచి మనం అయితే మళ్ళీ నెల్లూరుకి అయితే వెళ్ళబోతున్నాము. సో మనకైతే నెల్లూరులో ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ పడింది, అది ఏంటో మనం అయితే మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో బండి అయితే కోల్డ్ స్టార్ట్ అయింది. మన కార్తిక్ వచ్చేసి మన కోసం అయితే తిరుపతి నుంచి విజయవాడకి అయితే వస్తున్నాడు అనమాట. సో వాడు కూడా నేను రీచ్ అయిపోయిన టైంకి రీచ్ అయిపోతాడు మాక్సిమం. నేనైతే ఫుల్ రెయిన్ కోట్ వేసుకున్నాను ఎందుకంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సో గైస్ మనమైతే ఇప్పుడు విజయవాడకి స్టార్ట్ అయిపోయాము. అండ్ కౌశిక్ అయితే మనతో పాటు వస్తున్నాడు అనమాట పెట్రోల్ బంక్ వరకు, ఎందుకంటే ఇక్కడ XP95 చాలా రేర్గా దొరుకుతుంది. సో దానికనేసి మనమైతే ఇప్పుడు పవర్ పెట్రోల్ దొరికినా చాలు పవర్ పట్టించేద్దాము. విజయవాడకి లాస్ట్ టైం నేను వెళ్ళిన రూట్లో అయితే నాకు ఎక్కడ పవర్ పెట్రోల్ అయితే కనిపించలేదు. సో ఫుల్ ట్యాంక్ పట్టేసామంటే విజయవాడ వరకు వచ్చేస్తుంది బండి. ఏ హనీ ఏంటి నేను చెప్పాను కదా గైస్, బండిని నేను ఇంతవరకు వర్షంలో కాకుండా బయట తోలింది అయితే లేదు. తిరుపతికి ఎత్తుకెళ్తే కానీ మన బండి ఎండని చూడలేదు అనుకుంటా. మన గోప్రోలో ఛార్జింగ్ కూడా 1 hour ఉంటుంది. సో నేను మ్యాక్స్ టు మ్యాక్స్ విజయవాడ వెళ్ళేంత వరకు కొంచెమే వ్లాగ్ చేయాలి, ఎందుకంటే పవర్ బ్యాంక్స్ ఏమీ నా దగ్గర లేవు, కార్తిక్ దగ్గర ఉన్నాయి. తిరుపతి నుంచి తెప్పించా. యాక్చువల్గా నా పవర్ బ్యాంక్ ఎక్కడో కనిపించలేదు. సో అందుకని మనమైతే మన ఫ్రెండ్స్ పవర్ బ్యాంక్ అయితే తెప్పించుకుంటున్నాం అనమాట తిరుపతి నుంచి. ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, బట్ 3000 రూపీస్ పవర్ బ్యాంక్కి మళ్ళీ ఎందుకు అనేసి గమన అయిపోయా. మనకు అది 3000 రూపీస్ అదే మన ఫ్యూయల్కి పనికొచ్చుద్ది కదా. డెకథ్లాన్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇదే నా ఫస్ట్ టైం అనమాట నేను రెయిన్ కవర్స్ ఇవన్నీ వేసుకోవడం. చిన్నప్పుడు ఎప్పుడో వేసుకున్నాను, ఇప్పుడే మళ్ళీ వేసుకుంటున్నాను ఈ రెయిన్ కోట్ ఇవన్నీ. మా గిరీష్ అన్న ఉన్నాడు కదా, గిరీష్ అన్న వచ్చేసి చెప్పాడనమాట నాకు, ఇట్లా వెళ్ళి ఫస్ట్ తీసుకో అవి అన్నాడు. నాకైతే ఫస్ట్లో దేనికిలే అనుకున్నా, బట్ ఇప్పుడు చాలా హెల్ప్ అవుతున్నాయి ఇవి. నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది కదా, నా బ్యాగ్లో ఆల్మోస్ట్ 6-7 lakhs వర్త్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వాటిని కాపాడుకోవాలంటే తీసుకోక తప్పదు. సేఫ్గా మెల్లగా మనమైతే విజయవాడకి రీచ్ అయిపోదాం. ఫుల్ ట్యాంక్ పట్టక్క. ఓ చూసుకోలేదురా, చాలక్క కార్డ్ అక్క. సో గైస్ మనమైతే 1500కి పట్టించేసాము ఫుల్ ట్యాంకు. సో లెట్స్ గో, పద దా. సో గైస్ ఈ హైవేలో పక్కన ఆపుకొని పార్కింగ్ లేట్ చేయాల్సిన అవసరం ఏంటి బ్రో, ఏంటి విశ్వ అంటే మన బండి అయితే 1000 kilometers కంప్లీట్ చేసింది అబ్బా. ఫస్ట్ 1000 kilometers ఆ బేబీ కంప్లీట్ అయింది. సో దానికోసమనే ఆగామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. వర్షం చూసారా ఎట్టుందో, ఇలాంటి క్లైమేట్లో బండి తోలుతున్నాం. ఇది చాలా తక్కువ అండి. నేనైతే లిటరల్గా ఫుల్ వర్షం, ఇదన్నా చినుకులే, ఫుల్ వర్షం వస్తుంటే నైట్ టైము, అది కూడా కనిపించట్లే రోడ్డు 120లో వస్తానా. ఇది ఎంతో మేలు కంపేర్ చేసుకుంటే. నా బండి వర్షంలోనే పాపం దీనికి నేను బండి ఎత్తితే వర్షం ఎందుకు పడుతుందో నాకు తెలియట్లేదు, వర్షం పడుతూనే ఉంది. ఇంకా మనమైతే టోల్ దగ్గరికి కూడా రాలేదు. టోల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 50 kilometers అయితే పడుతుంది. మోస్ట్ ఇప్పుడు దాకా ఒక 30 kilometers వచ్చేసినట్టున్నాం నాకు తెలిసి. సో ఆ టోల్ దగ్గర ఆపిన తర్వాత మనకైతే కొంచెం కార్యక్రమాలు ఉన్నాయన్నమాట.
విజయవాడ ఇంకా 235 కిలోమీటర్స్ ఉంది గైస్. మ్యాక్సిమం నాకు తెలిసి మనకైతే వెళ్ళడానికి 4-5 అయిపోద్ది, 3 hours అనుకున్నా. ఈ వర్షంలో మనం ఎక్కువ స్పీడ్ పోలేము, అందుకే నేనైతే రెయిన్ మోడ్లో పెట్టుకొని తోలుతున్నా బండిని. రెయిన్ మోడ్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ట్రాక్షన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది, level 3 ట్రాక్షన్కి వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత రెయిన్ ఏమంటారు పవర్ వచ్చేసి లో పవర్లోకి పడిపోతుంది. నేను డ్యూక్ తోలేటప్పుడు వయసు కొంచెం యంగ్గా ఉన్నాను కాబట్టి తెలియకుండా తోలేస్తాను నిన్న. ఇప్పుడు మనకి కొంచెం వయసు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చాయి కాబట్టి భయంగా ఉంది. అంటే భయం అని కాదు, జాగ్రత్తగా వెళ్ళాలి అని ఒక థాట్ అయితే వస్తుంది అనమాట. ఏజ్తో పాటు మెచ్యూరిటీ పెరిగితే స్పీడ్ తగ్గిపోద్ది. అలానే ఉంది నా పరిస్థితి ఇప్పుడు. క్షేమంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే మన బండిని బాగా యూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఐ వాంట్ టు గో స్లో, ఐ విల్ గో స్లో. అక్కడక్కడ లాగదాం మన సబ్స్క్రైబర్స్ కోసం. గుంతలే అమ్మ, గుంతలే. సో గైస్, టోల్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 240 కిలోమీటర్స్ అంటే ఇంకా. నేను 150లో వస్తుంటే అన్నగారు క్రాస్ అయిపోతున్నారు రోడ్ని. అమ్మ బాబోయ్. గైస్, వర్షం అయితే లైట్గా తగ్గింది, ఇంకా కొద్దిగా చినుకులు పడుతున్నాయి కానీ మరి అంత ఏం లేదు. ఇంకా మనమైతే ఫస్ట్ టోల్ గేట్ కూడా దాటలేదు. ఇంకో 5-10 కిలోమీటర్స్లో మనకైతే టోల్ గేట్ వచ్చేస్తుందని నా నమ్మకం అనమాట. నేను ఆన్ ద వేలో చూస్తున్నాను, ఒక కారు, ఒక బస్సు, 2 టైర్లు అయితే పంచర్ అయిపోయినాయి అనమాట. ఈ పంచర్ భయం నాకు భయంకరంగా పట్టి ఉంటుంది. పంచర్ అనేసి ఎంతో భయంగా ఉంది. మన బండికి అయితే ఏం కాదులేండి. మనం క్షేమంగా విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళే లోపల టైర్కి ఏ పంచర్ కాకపోతే చాలు, దాని తర్వాత ఏదైనా పట్టించుకోవచ్చు. చూసారా, కరెక్ట్గా చెప్పా. 1 కిలోమీటర్లో టోల్ గేట్ ఉంది. ఫస్ట్ టోల్ గేట్ ఎంటర్ అవుతుంది మన బైక్. అంటే యాక్చువల్గా ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాం. అంటే ఈ విజయవాడ ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. చలో, మన బైక్స్కి అయితే సపరేట్గా ఉంటుంది ఫ్రీ టోల్ గేట్. మీరు డబ్బులు కట్టిరండి అమ్మ, నేను బైక్లో వెళ్ళిపోతా. ఒకసారి ఇక్కడ ఆపుకొని చూద్దాం మనకైతే ఎన్ని కిలోమీటర్స్ ఉందనేసి. 218 కిలోమీటర్స్ ఉంది గైస్ ఇంకా మనకైతే. 218 కిలోమీటర్స్ అంటే 2 hours 32 minutes అనమాట. అంటే అయిపోద్ది, అదే 4 అయిపోద్ది. మనమైతే ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేద్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు కార్తిక్కి కాల్ చేసి కనుక్కున్నాం అనమాట తను ఎక్కడున్నాడు అనేసి. వాడైతే విజయవాడ దగ్గరికి ఇంకొక జస్ట్ ఒక 1 hourలో రీచ్ అయిపోతాడు. వాడైతే గుంటూరు దగ్గరికి 20 కిలోమీటర్స్ ఉందంట గుంటూరుకి. నేనైతే గుంటూరులో కొంచెం హాల్ట్ తీసుకోమన్నా, ఆగిపోమన్నా. సో మనవాడు గుంటూరులో ఏదైనా వర్క్ చూసుకుంటాడు, ఏదో తిరుగుకుంటా ఉంటాడు. మనమైతే కొంచెం ఫాస్ట్గా లాగేసేయాలి. ఇంకొక 3 hours అనుకున్నా 4 అయిపోద్ది. లాగేయచ్చు, వర్షం కూడా తగ్గిపోయింది. వర్షం లేనప్పుడే లాగేస్తే సరిపోతుంది కదా. సో మనమైతే నెక్స్ట్ టోల్ గేట్లో కలుసుకుందాము. ఉంటా మరి, నెక్స్ట్ టోల్ గేట్లో కలుసుకుంటా. అన్నా చింటూ అన్న, నువ్వు నా బండి దగ్గరకు వచ్చావంటే నేను బాగోదన్నా. లాస్ట్ టైం కూడా చింటూ అన్నీ అనుకుంటా కదా మన వ్లాగ్కి స్టార్టింగ్లో అడ్డొచ్చింది. చింటన్నా సార్ డేంజర్. చూడండి రోడ్ ఎంత ఇక్కడ వర్షం పడినట్టే లేదు అసలు. రోడ్ మొత్తం నార్మల్గా ఉంది. కాకపోతే ఈరోజు గాలి భయంకరంగా కొడుతుందప్ప. 120 కిలోమీటర్స్ కూడా హెల్మెట్ ఊగిపోతా ఉంది. ఇట్లా అట్లా పైకి లేసిపోతుంది హెల్మెట్ అంటే. అయ్యో అన్న హెల్మెట్ అన్నా లేసిపోతా, ఆగనా. ఏందన్నా ఇంత గాలి వాయినా. నేనైతే మొత్తం సౌత్ ఇండియా ట్రిప్ కొట్టేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయినా. ప్రతి ఊరిలో ఆగి మీటప్ ఏదో ఒకటి పెడదాం. 10 మంది వచ్చినా చాలు నాకు. బట్ ప్రతి ఊరిలో మనమైతే పెట్టాల్సిందే. అక్కడ ఏదైతే ఫేమస్గా ఉందో అది కూడా మనమైతే ట్రై చేస్తాము. సో గైస్, మనమైతే సెకండ్ టోల్ గేట్ కూడా రీచ్ అయిపోయాము. సో లాస్ట్ టైం మనమైతే ఇక్కడ వరకు వచ్చామన్నమాట, బండిని 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలని. కానీ ఇక్కడి నుంచి మనమైతే విజయవాడకి వెళ్ళలేదు. ఇప్పుడు మనమైతే ఆ రైడ్ని కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట విజయవాడకి. సో సెకండ్ టోల్ గేట్ని కూడా సక్సెస్ఫుల్గా దాటేసాం. అప్పుడు వచ్చిన రూట్ని చూద్దాం. సో గైస్, we have successfully reached the same place. ఇక్కడే మనం మన లాస్ట్ వ్లాగ్ని చేసాం, మీకు గుర్తుందా? సో ఇక్కడ నుంచి ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంటుంది బండి. సో ఆ వ్యూలో మనమైతే ఫోటోషూట్ చేసింది అక్కడే కరెక్ట్గా. చలో అక్కడికి అయితే వెళ్దాం. సో గైస్, మళ్ళీ మన రైడ్ అయితే రిజ్యూమ్ చేసాం. ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్స్ ఉంది. నా దగ్గర అయితే ఇక్కడ నుంచి మ్యాప్స్లో ఒక 2 hours చూపిస్తుంది అనమాట. చెప్పినట్టే 4 o'clock వరకు చూపిస్తుంది. నాకు తెలిసి మనం పోయే స్పీడ్కి మనమైతే 3:30కి అంతా రీచ్ అయిపోతాం విజయవాడకి. సో లెట్స్ గో మీట్ యు గైస్ అగైన్ ఇన్ ద థర్డ్ టోల్ గేట్. మనకైతే ఇంకా జస్ట్ 98 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 95 కిలోమీటర్సే ఉంది. 1 hour 22 minutes చూపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోతాం 1.5 hourలో. ఇంకా
అంటే ఇప్పుడు టైం వచ్చేసి 2:36 అయింది. ఇందాక ఒక 5 కిలోమీటర్స్ బ్యాకే అక్కడ ఫుడ్ స్టాల్ ఉన్నింది, ఆపుంటే సరిపోయింటుంది. బట్ మనం దాటేసిన తర్వాత చూసుకున్నాం, అంటే లైక్ యూటర్న్ తీసే అంత లేదు అక్కడ. సో ఫాస్ట్గా వచ్చేసాం కాబట్టి మళ్ళీ రాంగ్ రూట్లో పోవడం ఇష్టం లేక వదిలేసాం. ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అవుతాం. లాంగ్ స్ట్రెచ్ కొట్టుకొని వస్తున్నాను కదా, మన బొమ్ము నొప్పి వస్తుంది, బొమ్ము గిమ్ము నొప్పి అన్ని కమింగ్. కార్తిక్ అయితే ఒకసారి ఫోన్ చేద్దాం, విషయం ఏందో కనుక్కుంటాం. బైక్ వాటర్ వాష్ చేపిస్తున్నావా? ఇక్కడంతా వర్షాలు పడుతుంటే వాటర్ వాష్ అయిందిరా, నా బండి ఫ్రీగా వాటర్ వాష్ అయిపోయింది. గైస్ ఫైనల్ గా మనం అయితే 3rd టోల్ గేట్ దగ్గరికి సక్సెస్ఫుల్ గా రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనకైతే 76 కిలోమీటర్స్ ఉందన్నమాట విజయవాడకి. సో ఈ టోల్ తర్వాత ఇంకో టోల్ ఉంటుందేమో నాకు తెలియదు. ఇది మన ముచ్చట్టుగా 3వ టోల్ అనమాట. దీనిలో కూడా మనం డబ్బులు కట్టలేదురా డబ్బులు. థ్యాంక్ యూ ఫర్ ది ఫ్రీ సర్వీస్. ఇప్పుడు టైం వచ్చేసి 2:54 అవుతుంది అనమాట. సో మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామని చెప్పుకోవాలి విజయవాడకి. సో ఎస్టిమేషన్ ప్రకారం 4 అవర్స్ అనుకున్నాం, 4 o'clock అనుకున్నాం కదా. సో 4 కన్నా ముందే కూడా రీచ్ అయిపోవచ్చు, లేదా 4 అవ్వచ్చు. ట్రాఫిక్ ఉండింది అనుకో విజయవాడ లోపల, సో మనకైతే 4 కన్నా ఎక్కువసేపు పడుతుంది. నాకు తెలిసినంత వరకు మనం వెళ్ళాల్సిన హోటల్ ఏంటో నేను ఇంకా చూసుకోలేదు. అక్కడికి వెళ్ళి బుక్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే కార్తీక్ ఏ టైం వస్తాడో తెలియదు, నేను ఏ టైం వస్తాడో తెలియదు కదా. సో ఇద్దరు కలిసి ఒకేసారి అక్కడే బుక్ చేసుకుందాం అనుకున్నా. చలో దెన్ గైస్, ఇదంతా ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్సా? మొన్న మన ధనుష్ చూపించిన ఆఫ్ రోడింగ్ కన్నా కాదులేండి. వామ్మో ఊరు నేను వీడియో విడరు. నేను కరెక్ట్గా ఇంకొక 6 కిలోమీటర్స్ తోలేసిన తర్వాత బండి అయితే ఆపేస్తే పక్కన 200 కిలోమీటర్స్ కవరప్ అయిపోద్ది మన బైక్లో. అండ్ రూట్ ప్రకారంగా మనకైతే ఇంకో 50 కిలోమీటర్స్ ఉందంతే. సో పక్కన పెట్టేద్దాం బండిని, కాసేపు నేను ఇక్కడ కూర్చుంటా. మన కార్తీక్ రావాలి కదా. సో మన కార్తీక్ ఆటో పక్క నుంచి వస్తున్నాడు కదా, లైక్ తిరుపతి టు విజయవాడ రూట్ వస్తున్నాడు, మన హైదరాబాద్ టు విజయవాడ కదా. సో తనైతే నేను ఈ విజయవాడ రూట్ దగ్గరికి వచ్చే మన టోల్ దగ్గరికి, ఇఫ్ పాసిబుల్ తను వస్తాడు, లేకపోతే మనమే సిటీ ఎంటర్ అయిపోదాం. టోల్ ప్లాజా హెడ్ టోల్ గేట్ వచ్చేసింది గైస్, నాకు తెలిసి 4th టోల్ గేట్ కూడా. టోల్ ప్లాజా 500 meters. వావ్, నేను బండిని ఆపేద్దాం అనుకున్నా 200 కిలోమీటర్స్కి వీళ్ళే ఆపేస్తున్నారు మనలే. వావ్ నైట్. ఇది మన పోర్ట్ అనుకుంటా కదా, దాటుతానే మనం అయితే ఎక్కద ఆగుదాం. డింగ చికా డింగ చికా డింగ చికా డింగ చికా ఏ డింగ చికా డింగ చికా డింగ చికా డింగ చికా. ఇక్కడ ఆపుకుందామా? 47 నైస్, 47 కిలోమీటర్స్ గైస్. సో గైస్ పోర్షే వెళ్తుందన్నమాట మన పక్క నుంచి. పోర్షే బ్రో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నట్టున్నాడు బండిని. న్యూ కాంటినెంటల్ పార్క్ హోటల్. చలో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఒక 43 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో చాలా మంది నాకు ఫ్రెండ్స్ వచ్చేసి ఆ హోటల్ని సజెస్ట్ చేశారు, ఎందుకంటే బైక్ పార్కింగ్ అంతా ఉందని చెప్పేసి. సో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నాకైతే హోటల్కి 43 కిలోమీటర్స్ చూపిస్తుంది, కార్తిక్ ఏమో 31 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. సో వాడే నాకన్నా ముందు వెళ్ళిపోవచ్చు హోటల్ దగ్గరికి. గైస్ నేను హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క చోట నా వర్షం లేకుండా ఉండిందా చెప్పండి మీరు? ఈ వర్షాల్లోనే నేను తోలుతున్నాను. ఏంటిది వానదేవుడా, ఏదయ్యా ఇది? అంటే ఎందుకు బండి 1200 కిలోమీటర్లు తిరిగింది, 1200 కిలోమీటర్లో 100 కిలోమీటర్లన్నా వర్షం లేకుండా తోలనిచ్చినావా? లేదే. అయ్యో అయ్యో, వై గాడ్, వై లైక్ దాట్? ఈ ఫార్చునర్ని నేను హైదరాబాద్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి తొక్కున్నా, ముందరకి వెనక్కి, నేను ఆయన ముందరికి ఆయన వెనక అట్లా అప్పుడు చేసుకుంటున్నామే తప్ప ఎవరు ముందు రీచ్ అయింది లేదు. గైస్ నౌ ఐ షో యూ ఎ సీక్రెట్ ఎనర్జీ బూస్టర్. జై శ్రీరామ్. జై హనుమాన్ కి అనుగుణ సాగర, జై కపీసుతల యోగ చాగర, బాలసూత్ర బలధామ, అంజని పుత్ర పవన్ సుఖధామ. జై హనుమాన్ కి జై. గైస్ విజయవాడ నుంచి మనం వెళ్ళేటప్పుడు గైస్ మళ్ళీ మనం అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వద్దాం, ఇక్కడ గుడికి. జై శ్రీరామ్. సో గైస్ నా ముందర ఉన్న కారోడు, వాడికి నేను ఇంత ముందర ఉన్నాను, కుక్కను దొక్కిచ్చేసాడు గైస్. నేను ఇంకా పాట్ హోల్ అనుకున్నాను, వాడు ఏదో పాట్ హోల్లో దింపుతున్నాడేమో అనుకున్నా, కుక్కను దొక్కిచ్చేసాడు పాపం.
అది బో అంటానింది. మనమైతే బ్రేక్ వేసాం, మనమైతే ఏం దాన్ని తాకలేదు. కానీ నా ముందే జరిగింది కదా. చూసుకొని తోలండి గైస్, కార్లో ఎస్పెషల్గా కార్లో వేటోళ్ళు చూసుకోండి. పాపం మనమేం తాకలేదులేండి దాన్ని. ఎనీవే అది పక్కన పెడితే మన హోటల్కి అయితే ఇంకా జస్ట్ 25 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 24 ఉంది. లెట్స్ గో, వెళ్ళిపోదాం. స్లోగా వెళ్దాం. నాకు ఆ కుక్క ఇన్సిడెంట్ చూసినప్పటి నుంచి చాలా స్లోగా వెళ్ళాలనిపిస్తుంది. ఇదోలా ఉంది. సో గైస్, కార్తిక్ అయితే హోటల్కి రీచ్ అయిపోయాడంట. మనకైతే ఇంకొక 8 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో మనమైతే 4-5 అంతా రీచ్ అయిపోతాం మనం కూడా. నాకైతే ఇప్పుడు ఫస్ట్ కార్తిక్ రియాక్షన్ ఎలా ఉందో చూడాలనిపిస్తుంది. బండిని చూసిన వెంటనే ఓడి ఏమంటాడో తెలియడం లేదు. ఓడు 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి, ఎప్పుడు చూసేదేలే, నేను యూట్యూబ్లో చూసేసిన, ఇన్స్టాలో చూసేసిన అని అంటాడు. లేకపోతే వావ్ లైవ్లో ఇంత బాగుందా బండి అనేసి అంటాడు. రెండిట్లో ఏదో ఒక రియాక్షన్ ఇస్తాడు. ఏ రియాక్షన్ ఇస్తా నాకైతే కావాలి. అందుకే నేనైతే గోప్రోని ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నా బ్యాటరీ కోసము. ఎందుకంటే అది మాత్రం మిస్ అవ్వకూడదు. నా ఫ్రెండ్స్ చాలామంది చూసారు, అంటే ఇంకా నేను చూపించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా నా ఫ్రెండ్స్. వాళ్ళకి చూపించాలన్న ఎక్సైట్మెంట్ నాకు ఎక్కువ ఉంది. వాళ్ళకన్నా కూడా వాళ్ళకి చూడాలని ఉంటుందో నాకే ఎక్కువ చూపించాలని ఉంది. వెల్కమ్ టు విజయవాడ. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ మచ్ వెల్కమ్ టు విజయవాడ. నా ఫస్ట్ టైం విజయవాడకు వస్తున్నాను నేను. వీఆర్ ఇన్ ది విజయవాడ. వరే నన్ను చూసుకోరా రే, కొంచెం ఎక్సైట్మెంట్లో గైస్. విజయవాడ రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అంతే, 5 to 6 కిలోమీటర్స్. స్కూల్ పిల్లలు హై. సో ఫ్యూయల్ పట్టించేసుకుందామా, మళ్ళీ వచ్చి పట్టించుకుందామా? పనిలో పని అయిపోద్దిగా. ఫుల్ పవర్ ఉందా? పవర్ ఉంది. సర్లే వచ్చేటప్పుడు పట్టించుకుందాం. చాలా బాగుందబ్బా విజయవాడ. విజయవాడకు వస్తుంటే ఏదో మన ప్లేస్కి వచ్చినట్టుంది. ఎందుకో నాకు తెలియడం లేదు. అంటే ఆంధ్ర అనేసి ఇదా లేకపోతే ఏమో తెలియదు, కానీ మనది అన్న ఒక సెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎవడో వచ్చినట్టు, మనదే ఇదంతా అన్నట్టుంది. మేబీ ఆంధ్ర వైబ్ కొట్టినట్టుంది నాకు. ఇన్ని రోజులు తెలంగాణలో ఉండి తెలంగాణ బిడ్డ అయిపోయా. ఇప్పుడు మళ్ళీ అమ్మ ఓడిన ఆంధ్రాకి వచ్చేసరికి వైబ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ బ్రో, ఎన్నా బ్రో అట్లా వచ్చి ఇట్లా లుక్ వేసుకొని పోయాడు బ్రో. ఏం టెంపుల్ అబ్బా ఇది? దీక్షాయ గుణ ప్రవిష్టాయ ధీమహే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. సో గైస్, మన పెట్రోల్ అయితే బ్లింక్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట. నేనైతే విజయవాడకి ఎంటర్ అయిపోయాను. సో మన హోటల్ దగ్గర కూడా వెళ్ళిపోతాం, పర్వాలేదు. మనకైతే దగ్గర ఒక 260 కిలోమీటర్స్కి వచ్చేసి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. అట్లానే అనుకోండి, ఇంకొంచెం ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ వావ్, వాటర్ ఫాల్స్ కూడా బాగుంది. నియర్కి వెళ్ళాలా? ఓకే, ఫస్ట్ మన హోటల్ దగ్గరికి వెళ్ళిపోయామంటే కార్తిక్ని కలిసేసిన తర్వాత తిరుగుదాము విజయవాడని. ఏంది భయ్యా, మనకు ఒక్కొక్క చోట తీసుకొచ్చాక ఒక్కొక్కలా తిప్పుతుంది. ఓకే, జై శ్రీరామ్. గైస్ ఈ సందులోనే అనుకుంటా హోటల్. సో చలో, 150 మీటర్స్ తర్వాత లెఫ్ట్ అంట. సో గైస్ లొకేషన్కి అయితే వచ్చేసామని చూపిస్తుంది. గైస్ కార్తీక్ వచ్చాడు. ఎట్టుందే ఎట్టుంది నా బండి? ఎట్టుంది నా బండి? గోల్డ్ చేయను ఏందిరా? నాకు అవన్నీ వద్దు, నాకు రియాక్షన్ చెప్పు బండిది.
రియాక్షన్ బండి రియాక్షన్ కావాలంటే నువ్వు ఇట్లా చెప్తావు ఏంద్రా? రేపు కూడా నేనే చేయలేదురా ఇంతవరకు రేపు అంతా. నేనే చెప్పలేదు, నువ్వు తిప్పితే ఇంక చెప్పా. బండి ఎక్కడ పెట్టాలా? ఇక్కడేనా బండి పార్కింగా? కింద లేదా? చలో నేర్చుకో. బండి గబ్బులేసిపోయింది.